థ్యాంక్ యూ సార్. నందు అన్న సహాయన 2025లో బ్యాక్ టు బ్యాక్ రాబోతుంది, బట్ 26కి వెళ్ళిపోయారు. కరెక్ట్. అంటే ఒక సినిమా బాగుందంటే ఈజీగా 1 వీక్ 10 డేస్ అనేది కొంచెం మంచి టైం అది. అవును. సో మీకు ఒకవేళ టాక్ వచ్చేలా ఉంటే అండ్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ జాన్లో మూవీస్ ఉన్నాయి, పెద్ద మూవీస్, కానీ నేను ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకోలేదన్నా. లేదు నేను Jan 1st నాది రిలీజ్. సో Jan 1st గురువారం అయింది. 2, 3, 4 శుక్ర శని ఆదివారాలు అయింది, 4 రోజులు ఉంది. ప్రభాస్ అన్న సినిమా 9వ తారీఖు వస్తుంది. సినిమా బాగుంది అంటే నాకు ఆ 4 డేస్ రన్ కూడా వస్తుంది. సో యాక్చువల్గా నాకు మంచి డేట్. నాకు సురేష్ బాబు గారు, రానా అన్న ఇద్దరు కలిసి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు ఇది ఇంకా బెటర్. సో ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపియర్. ఆ రోజు కొంచెం షేక్ అయ్యాను, పోస్ట్ పోన్ అని వెంటనే, బట్ యాక్చువల్గా నాకు చాలా చాలా మంచి డేట్ నా సినిమాకి Jan 1st అనేది మాత్రం వెరీ కాన్ఫిడెంట్. లాస్ట్ వరకు అఖండ అనుకున్న వరకు రిలీజ్ అయిపోద్దనే అన్నారు, బట్ వన్స్ అఖండ అనేసిన తర్వాత ఇంకా డ్రాప్ అయిపోయారు. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్? అఖండ ఇంకా 12th రిలీజ్ అని మాకు ఎప్పుడైతే అఫీషియల్గా చెప్పారో, రానా అన్న ఇంకా సురేష్ సార్ పిలిచారు, నన్ను పిలిచి కూర్చోబెట్టి మనం బాలయ్య సినిమా వస్తున్నప్పుడు మనం పక్కకి వెళ్ళాలన్నా మనం, బికాస్ మ్యాక్సిమం థియేటర్స్ ఆక్యుపెన్సీ, ఇంటర్నెట్ బజ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ బాలయ్య మేనియా ఉంటుంది. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. ఒకడు బాలయ్యకి ఎదురు వచ్చినా వాడికే రిస్క్, బాలయ్యకి మనం ఎదురు వెళ్ళినా మనకే రిస్క్. సో నేను తప్పుకొని ముందుకెళ్ళాను చక్కగా. బాలయ్య గారి బ్లెస్సింగ్స్తో, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే. నందువు నేను సినిమా కూడా వెళ్ళాను, సినిమా వెళ్ళాను. నాకు మేము సినిమా ఇలా నేను నా సినిమా సైక్ సిద్ధార్థ పోస్ట్ పోన్ అని నేను రానా అన్న ఒక వీడియో వేసాము. అందులో వి లవ్ యూ బాలయ్య అని పెట్టిన వెంటనే అది బాగా న్యూస్ స్ప్రెడ్ అవటం, బాలయ్య బాబు ఫ్యాన్స్ మమ్మల్ని శ్రీరాములు థియేటర్కి స్పెషల్గా ఇన్వైట్ చేశారు, రండి కలిసి సెలబ్రేట్ చేద్దామని. సో మరి ఇంకా మన సినిమా ఫస్ట్ జాయిన్ ఉంది, మనం కమాన్ వెళ్ళి నా సినిమా లేకపోయినా బాలయ్య సినిమాకి వెళ్ళి చూసేవాడిని. ఏదో ఫ్యాన్స్తో బాగా ఎంజాయ్ చేశాను. మరి మీ దండోరా ఈవెంట్కి బాలయ్య గారిని చీఫ్ గెస్ట్కి పిలవచ్చుగా? నేనా అన్నా? బాగుంటుంది, నేను ప్రయత్నిస్తాను. బాలయ్య బాబు గారిని కలవాలి, వెళ్ళి ఇవాళ రేపట్లో ఒక రోజు కలుస్తాను బాలయ్య బాబు గారిని. భయపడిపోతాను, ఇంకేంటి అయిపోద్ది. డైరెక్టర్ గారు అయిద్ది కదనా, చెప్పండి. మీతో మాట్లాడాలండి. నెక్స్ట్ టైం నుంచి ప్రెస్ మీట్కి వస్తుంటే మీరు ఉన్నారో లేదో చూసుకుని వచ్చేలా ఉన్నారు శివాజీ అన్న. మార్క్ గారు. డైరెక్టర్ గారు హలో అండి.